నేడు తెలంగాణ బంద్ రుణమాఫీ రైతు సమస్యలపై ప్రభుత్వ కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ వామపక్షాలు ప్రజా సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఆయా పార్టీల నేతలు జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో బస్సులు యథావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. బస్సులు నడిపేందుకు వీలుగా అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని హోంమంత్రి నాయన నరసింహారెడ్డి డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించారు. దుకాణాలు మూసివేయొద్దని తాము భద్రత కల్పిస్తామంటూ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపారాలకు భరోసానిచ్చారు. హైదరాబాద్లో ఆటో సంఘాలు కూడా బంద్కు మద్దతు పలికాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, అవసరమైతే రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్ వద్ద తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, మొదటి మీద అక్కడ విపక్షాలు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి నరసింహారావు? సిద్ధు, కాసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలను ఇక్కడ ఎంబ్లిమన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. మనం చేస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఉదయం 6 గంటలకే కాంగ్రెస్ నేతలు ఇక్కడ చేరుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. తాము చెప్పాము, అసెంబ్లీ ద్వారా కూడా తమ వాదన వినిపించినప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎంబ్లిమన్ వద్ద దాదాపు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకవైపు బస్సుల రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో వామపక్ష నేతలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికి బంద్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలన్న తమ ప్రయత్నం ఫలించిందని చెప్తున్నారు. ప్రభుత్వం నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అదేవిధంగా ముందస్తు అరెస్టు చేసిన నేపటికి ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇవ్వగలిగాము. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందనే అంశాన్ని మాత్రం తాము ప్రజల దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా ప్రజలను ఆకర్షించగలిగామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒక్కొక్కరి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఇక్కడ చేరుకుంటారో వాళ్ళందరినీ తరలిస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తానికి చాలా కాలం తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ రకమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా రోజుల నుంచి వాదన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు సంబంధించి కొంత విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంది. దీనికి వామపక్ష పార్టీలతో పాటు ఇతర పక్షాలు కూడా బీజేపీ, టీడీపీ లాంటి పార్టీలు కూడా మద్దతు పలికిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు బంద్కు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్ల విషయంలో పోలీసులు నిమగ్నమన్నారు. ఎక్కడికక్కడ వచ్చిన నేతలు కాసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దానం నాగేందర్, పొన్నాల లక్ష్మణ్ లాంటి నేతలను మొత్తానికి అరెస్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కాసేపటి క్రితం కొంత ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉండే. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, శాంతియుతంగా తమ ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఒక బంద్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం మాత్రం అడ్డుకునే రీతిలో వ్యవహరిస్తుందని చెప్పేసి విమర్శించారు. అదేవిధంగా పొన్నాల లక్ష్మణ్తో పాటు ఇతర నేతలు వచ్చారు. మరి కాసేపట్లో వామపక్ష నేతలు కూడా, నారాయణ వంటి నేతలు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి బంద్ ప్రభావం ఎలా ఉందన్న దానికన్నా బంద్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వగలమన్న భావన మాత్రం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుంది. కొంత రాకపోకలకు సంబంధించి పెద్దగా ప్రభావం ఈ ప్రాంతంలో మాత్రం లేదని చెప్పుకోవచ్చు. బస్సులు ఉదయం నుంచి కూడా రెగ్యులర్గా ఎంబ్లిమన్ నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో దాదాపు 600 బస్సులు వెళ్తాయని చెప్పారు. ఈ విధంగానే ప్రస్తుతం బస్సుల రాకపోకలు కూడా జరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొంత
ట్రాఫిక్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో బిజీగా ఉండే ఏరియా, ట్రాఫిక్కి సంబంధించి కొంత మనం ఇక్కడ చూస్తే ట్రాఫిక్ కొంత స్తంభించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. చాలా బిజీగా ఉన్న ఏరియా కావడంతో పోలీసులు కొంత నియంత్రించేసి ప్రస్తుతం వాహనాలను పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎక్కువ సమయం తీసుకోకుండానే మొత్తానికి ఆందోళన కొంత అరెస్టు జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం ఇమ్లిబాన్కి పూర్తి స్థాయిలో చేరుకోవడానికి ముందే ఆయన అరెస్ట్ చేశారు. దాని నాగేందర్ కూడా అదే పరిస్థితి మనకు కనిపించింది. మొత్తానికి వచ్చిన నేతలు ఇక్కడ కాసేపు కూడా ఉండకుండా బస్సుల రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగకుండానే మొత్తానికి రాకపోకలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నట్టుగా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. మొత్తంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బంద్కు సంబంధించి మాత్రం ఒక వాదన కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీల్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వం పూర్తిగా నిర్బంధం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసింది. అయితే తాము మాత్రం ఒక రైతులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాలనుకున్నాం కనుక ఆ అంశాన్ని ప్రస్తావించాం. రైతులకు సంబంధించిన ఆందోళనకరమే రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ వన్ టైం సెటిల్మెంట్ అంశానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తేగలవని మాత్రం కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సిద్ధు మొత్తానికి ఇమ్లిబాన్ వద్ద ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో వామపక్ష నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంత భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. మనం చూస్తున్నాం మీడియాతో పాటు పోలీసులు వీళ్ళంతా ప్రస్తుతం ఇంకొంతమంది ముఖ్యమైన నేతలు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో మొత్తానికి వామపక్ష నేతలు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడే వామపక్ష నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి బంద్కు సంబంధించినంత మాత్రం కొంత ప్రభావం మాత్రం కనబడుతుంది. సిద్ధు. ఓకే నరసింహారావు.